జీవో నెంబర్ 317 సమస్యలపైన కేబినెట్ సబ్ కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఈ సబ్ కమిటీ పనిచేయనుంది. జీవో నెంబర్ 317 సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రేమ్, మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే జరిగినటువంటి జోన్ల కొత్త జోన్లు, దాంతో పాటుగా కొత్త జిల్లాలను బేస్ చేసుకుని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 317 జీవోలు తీసుకొచ్చింది. దాంట్లో కొంత ఒకటి స్థానికత ఆధారంగా వచ్చినటువంటి ఉద్యోగాల విభజన, ఉద్యోగాలకు సంబంధించిన వాటిపై కొంత గందరగోళం ఏర్పడింది. అది ఒక టీచర్లకు సంబంధించి పెద్ద సమస్యగా మారింది 317 జీవో. దానిపై అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి రాగానే 317 జీవోకి సంబంధించిన దానిపై మేము ఆలోచన చేస్తాం, దాన్ని స్టడీ చేస్తామని చెప్పేసి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 317 జీవోకి సంబంధించినటువంటి ఇబ్బంది పడ్డటువంటి ఉద్యోగులందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గాని, మరొకవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా చెప్పారు. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70 రోజుల తర్వాత ఏదైతే 317 కు సంబంధించిన దానిపై మంత్రులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 317 జీవోలో ఉన్నటువంటి ఏదైతే లోటుపాట్లు కానీ వాటన్నిటిపై కూడా వాటిని పరిశీలించి ఆ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం చెప్పింది. దాంట్లో ముఖ్యంగా ఒకవైపు దామోదర రాజనరసింహ, దిద్దుల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ వీరితో పాటుగా సిఎస్, ఎక్స్ ఆఫీషియో దీనికి సంబంధించి మెంబర్స్ కూడా ఉంటారు. ముఖ్యంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్ వీరంతా కూడా ఈ కమిటీలో ఉంటారు. కమిటీలు 317 జీవోకి సంబంధించిన వాటన్నిటిపై కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.